చెప్పిన పూల మొక్కలను తెచ్చానమ్మా. సరేనమ్మా. అమ్మా ఏమయ్యా? మీరు చెప్పిన పూల మొక్కలను తెచ్చానమ్మా. అవన్నీ ఎక్కడ పెట్టాలో నేను వచ్చి చెప్తాను, నువ్వు వెళ్ళు. సరేనమ్మా. వాసంతి, నువ్వు కాలు పెట్టినప్పటి నుంచి ఈ ఇల్లు కళకళలాడుతూ ఉంది. ఏమ్మా, గాయాలన్నీ పూర్తిగా మానిపోయాయా? హృదయంలో తగిలిన గాయాలెన్నో వాటంతట అవే మానిపోయాయి. ఇవి మానకపోతాయా? మీ ఆదర అభిమానాలకు నేను రుణపడి ఉన్నాను. మీకు ఇంకా భారంగా ఉండడం నాకు ఇష్టం లేదు. ఎక్కడికి వెళ్తావమ్మా? చూడమ్మా, లెక్కలేనంత ఆస్తుంది, లంకంత ఇల్లుంది, అన్నీ ఉన్నాయి, కానీ నాకు మనశ్శాంతి మాత్రం లేదు. కారణం తెలుసు. 3 సంవత్సరాల క్రితం ఒక్కగానొక్క కొడుకు చిన్న మనస్తాపం వల్ల ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఆనాటి నుంచి నేను ఎంత కుమిలిపోతున్నానో ఆ భగవంతుడికి తెలుసు. మళ్ళీ ఆ స్థానంలో నాకు మనశ్శాంతిని ఇవ్వగలదానివి నువ్వేనమ్మా. నువ్వు నాకు చేయగల ప్రత్యుపకారం ఇదొక్కటే. ఇది నీ ఇల్లమ్మా. వెళ్ళమ్మా. సార్, టెలిగ్రామ్. టెలిగ్రామా? అవును. మావయ్య, మావయ్య, ఏమ్మా? మీకు టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామ్ ఏదమ్మా? చదువు. అరైవింగ్ టుమారో మార్నింగ్ ప్లేన్. బాబు. బాబు, నా బాబు, నా బాబు వస్తున్నాడా? వచ్చేసాడమ్మా, నా బాబు వచ్చేసాడు. వాసంతి, నువ్వు వచ్చిన వేళా విశేషం తల్లి. నా బిడ్డ కూడా వచ్చేసాడు. మావయ్య, అమ్మా, ఇక నాకు ఏ చింత లేదమ్మా, ఏ చింత లేదు. నా బిడ్డ వచ్చేస్తున్నాడు, నా బిడ్డ వచ్చేస్తున్నాడు. బాబు దండాలు, బాబు దండాలు. అరే ఉన్నాయా? ఏమిట్రా అలా చూస్తున్నావు? ఎవరి కొత్తమ్మాయనా? ఈమె పేరు వాసంతి. వాసంతి, నేను నీకు చెప్పానే, వీడే మా అబ్బాయి. రండి. నువ్వు వెళ్ళిన నాటి నుంచి నాకేదో పిచ్చి పెట్టినట్టయిందిరా. ఈ అమ్మాయి వచ్చింది, మన ఇల్లు ఇల్లుగా ఉంది, నాకు కూడా కొంచెం మనశ్శాంతి లభించింది. నిజంగా ఈ అమ్మాయి లక్ష్మిరా, మహాలక్ష్మి. చాలేండి. అసలు ఈ అమ్మాయి మన ఇంటికి ఎలా వచ్చిందో తెలుసా? ఒకరోజు నేను కారులో వెళ్తున్నాను. బాబు, బాబు, బాబు. ఓ, మీరా? వాసంతి, నీతో కాస్త మాట్లాడాలి. రండి, కూర్చోండి. వాసంతి, నువ్వు అనాథవని నాన్నగారితో చెప్పావట. నువ్వు అనాథం ఎందుకు కావాలి? నాకేం అర్థం కావడం లేదు. ఒక్క కడుపున పుట్టిన అక్కకే అర్థం కాలేదు కనుక నేను ఇలా అనాథనయ్యాను. నిజంగానా? అవును. ఎవరి సంతోషం కోసం నేను నా సర్వస్వం త్యాగం చేశాను. ఆమె తన జీవితాన్ని నేను నాశనం చేసినట్లు భావించింది. అంతే, ఇల్లు వదిలి వచ్చేశాను. వాసంతి, నిన్ను మళ్ళీ మా ఇంట్లో కలుసుకుంటానని కల్లో కూడా అనుకోలేదు. నేను అనుకోలేదు. నిజం చెప్పు, నేను మళ్ళీ ఇక్కడ కూడా దాపురించానని భయంగా ఉందా? లేదు, నాకేం భయం లేదు.
ఏనాడు మీరు నా కోసం ఉద్యోగం రాజీనామా చేశారు ఆనాడే అనుకున్నాను మీరు ఉత్తములని. వాసంతి, నీకంత మంచి అభిప్రాయం కలిగినందుకు చాలా సంతోషం. ఆ అభిప్రాయాన్ని చివరిదాకా కాపాడుతాను. చూడు, ఈ ఇంట్లో నువ్వు సంతోషంగా స్వతంత్రంగా ఉండొచ్చు. ఇక్కడ నీ ఇష్టాన్ని కాదని ఏదీ జరగదు. ఈ మాట చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. వస్తాను వాసంతి. పిలిచారా మావయ్య? అవునమ్మా, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏం లేదు, నాకు ఒక చిన్న కోరిక ఉంది తల్లి. అది నెరవేరితే చాలు. అదేమిటి మావయ్య? చూడమ్మా, వస్తాడో రాడో అనుకున్నవాడు ఎలాగైతే మనసు మార్చుకుని తిరిగి వచ్చాడు, అలాగే ఈ ఇంట్లో దీపం పెట్టడానికి ఒక కోడలు వస్తే ఇక నాకు ఏ కొరత లేదమ్మా. దానికే మావయ్య, పిల్లని చూడండి, పెళ్ళైపోతుంది. పిల్లని ఎప్పుడూ చూశాను. నిజంగానా? అవును, వాడికి అన్ని విధాలా తగిన పిల్ల ఇంకెవరున్నారు? నువ్వేనమ్మా. మావయ్య, చూడమ్మా, నేను పెద్దవాడిని అయిపోయాను. వాడు ఒక ఇంటివాడై చిలక గోరంకల్లా కొడుకు కోడలు నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే చూసి ఆనందించడం కంటే నాకు కావాల్సిందే ఉందమ్మా. నువ్వు సరే, మీ ఇద్దరికీ పెళ్లి చేసి నేను ఇక కృష్ణారామ అనుకుంటూ కాలక్షేపం చేస్తాను. మన్నించండి మావయ్య, మన్నించండి. ఇప్పుడు నా మనసు పెళ్లిని గురించి ఆలోచించే పరిస్థితిలో లేదు. వాసంతి, నాన్నగారు నీతో మాట్లాడిందంతా విన్నాను. ఏదో ఆయనకు పిచ్చి. నీ మీద ఉన్న అభిమానం కొద్దీ నువ్వు ఈ ఇంటి కొడలివి కావాలని ఆయన ఆశపడుతున్నారు. కానీ నీ పరిస్థితి ఆయనకి తెలియదు. తెలియక నీకు బాధ కలిగించినందుకు మన్నించు. అంత మాట అనకండి. కాదు వాసంతి, పెళ్ళంటే బొమ్మలాట కాదు. పెళ్లి విషయంలో బలవంతం కానీ మొహమాటం కానీ ఉండకూడదు. వాసంతి, ఒక్క మాట, నువ్వు నన్ను పెళ్లి చేసుకోనక్కర్లేదు. కానీ నువ్వు కూడా అందరిలాగే పెళ్లి చేసుకుని హాయిగా సంతోషంగా ఉండాలని నా కోరిక. నా మనసంతా గందరగోళమైపోయింది. నాకు కాస్త వ్యవధి ఇవ్వండి. ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే చేసుకో తగ్గవారు ఉత్తములు మీకంటే వేరెవరు లేరు.